నూతనంగా ఎన్నికైన సర్పంచులు నేడు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలను చేపట్టారు. చేగుంట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సన్రోగో శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ గా రఫీక్ తో పాటు వంశీ, సాయిబాబా, రమణి, శివలక్ష్మి, సరస్వతి, నాగరాణి, ఆరిఫ్, ఎల్లేష్, మౌనిక, పర్వీన్, ఉదయ్ రాజ్ కుమార్, రవి, సుఖీందర్ వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలక వర్గాన్ని మిత్రులు, శ్రేయభిలాషులు, గ్రామస్తులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా మార్కెట్ రోజు మహిళలు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మూత్రశాలలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. జరిగిన ఎలక్షన్లో భాగంగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చేగుంట అంటే మండల హెడ్ క్వార్టర్ ఇది కాబట్టి మీరందరూ కూడా చేగుంట ప్రజలు ఏదైతే నమ్మకాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఏవైతే ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏదైతే సమస్యలు మీరు అని కోరుకుంటూ, అట్లాగే ఎలక్షన్స్ అనేది ఏ పార్టీకైనా కూడా ముఖ్యమే, ఏ వ్యక్తికైనా కూడా ముఖ్యమే. ఎలక్షన్స్ వరకే మనం విభేదాలు పెట్టుకోవాలి. ఎలక్షన్స్ తర్వాత అందరం కూడా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ అందరం కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపేయాలని తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరికీ నేను సుపరిచితున్నే. ఈ మధ్యనే మీ ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే నాది ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది. త్వరలోనే నాది కూడా ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. మీరు అందరూ కూడా రావాల్సింది. నేను అందరికీ పేరు పేరున కూడా ఆహ్వాన పెద్దలందరూ లేకుండా చేగుంట డెవలప్మెంట్ గురించి ముందుకు అందరూ సహకరించాలి. ఊరు జనాలు కూడా మొత్తం ఎటువంటి రాజకీయాలు అవి ఇవి కాకుండా మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు ఫస్ట్ ఒక లేడీస్కు టాయిలెట్ కావాలి. ఫస్ట్ అదొకటి మాత్రం తీర్మానం చేయాలి. ఫస్ట్ సర్పంచ్ అమ్మగారు మాత్రము ఉన్నది కాబట్టి ఇది అందరికీ తల్లికి కొడుకే తొలి స్పీచ్ నేను వార్డు మెంబర్గా ఫస్ట్ టైం అందరికి అక్కలకు, చెల్లెలకు పాదాభివందనం మరీ చేస్తున్నాను. మరియు ఇక్కడ స్టేజ్ని అలంకరించిన తమ్ములకు మరియు ప్రెస్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. సహకారం చేసి విజయవంతం చేయాలని మా పాలన మీకు కోరుకుంటున్నాను. మరియు నా వార్డు సభ్యులు ఏకతాటిగా నాకు ఓట్లేసి మీ భారీ మెజార్టీతోటి గెలిపించినందుకు వారి రుణపడి ఉంటాను. వాళ్ళకు సేవ చేస్తాను. నాకు మరియు వార్డు సభ్యులందరూ కలిసి నాకు ఉప సర్పంచ్ చేసినందుకు మీ ప్రజలలో ఉంటాను, మీకు సేవ చేస్తాను. ఎలాంటి మీకు ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. మరియు ఎలక్షన్ చెప్పినట్టు విధం ప్రతి ఒక్కరి నోట అదే మాట ఉన్నది, టాయిలెట్స్ కావాలి అనేసి. టాయిలెట్స్లకు స్థలం చూసి గ్రామ పంచాయతీల బందరం కూర్చుండి తీర్మానం రాసి ఫస్ట్ పని అదే చేసేది ఉంది. సెకండ్ పని మరియు హనుమాన్ టెంపుల్ గల్లీ మరియు స్టేషన్ రోడ్ చేద్దామని అనుకున్నాము. మీరు అందరూ సహాయం చేయాలి, మాకు సహకారం చేయాలి. మేమందరం దానికి విజయవంతం చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. సమస్య కాదు, ఇది ఊరు సమస్య. ఈ ఊరు సమస్య కాబట్టి మనం అందరం కలిసి పరిష్కరించాలి. ఒక వార్డు మెంబర్స్ కలిస్తే కాని పని ఇది. అందరం సహకరిస్తే, అందరూ అనుకుంటేనే ఈ పని అవుతుంది. రెండో విషయం, ఇంతకుముందు మనకు రఫీ అన్న గారు చెప్పారు ఇంతకుముందు ఏమని చెప్పేసి, ఓకే కంపల్సరీ మేము ఇది కూడా చేస్తాం, అది కూడా. వాస్తవానికి మీరందరూ ఎంచుకున్నది ఎందుకోసం, ఇక్కడ మాకు ఏదైనా పని చేయడం కోసం కాబట్టి మేము కంపల్సరీ అది చేసి చూపిస్తాం. ఓకేనా? అదే వన్ మోర్ థింగ్ సార్, వాస్తవానికి మనకు కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనకు అనిపిస్తున్నాయి. ఓకేనా? రిక్వైర్మెంట్స్తో పాటు మనకు అడిషనల్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ మస్ట్. ఎంప్లాయ్మెంట్ కోసం ఏం కావాలి? మన ఎడ్యుకేషన్ కావాలి. వితౌట్ ఎడ్యుకేషన్ మన ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేం. ఎడ్యుకేషన్ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్. ఇక్కడ మేము 14 వార్డ్ మెంబర్స్ ఒక చిన్నగా అనుకున్నాం ఏమని చెప్పి, ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. అది అంగన్వాడీ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కి మన దగ్గర ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దానిపైన కంపల్సరీ మేము కష్టపడతాము. ఫస్ట్ ప్రయారిటీ మనకి ఎంప్లాయ్మెంట్ కోసం, దాని కోసం మేము పోరాడుతున్నాము. అందరికీ మీరు దయచేసి నేను మీడియా మిత్రులు అందరికీ కోరుతున్నాను సార్, మీ అందరూ సహకరించాలి మాకు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇస్ మేజర్ రోల్. మన గ్రామ పంచాయతీకి ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుందంటే మన ట్యాక్స్ ద్వారా వస్తుంది. కానీ టోటల్ ఊరు బాగుండాలంటే ఏం కాదు, ఫస్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి. ప్రతి మనం చూస్తున్నాం యూత్
ఎవ్రీవేర్ తెలుసు మనకు ఆల్రెడీ యూత్ ప్రీవియస్ ఎలా ఉండినో ఇప్పుడు ఎలా ఉండినో మన సెన్సెక్స్ ఆల్రెడీ మనం చూసి జీపీ ఎలక్షన్స్ ఎలా 2011 సెన్సెక్స్ పరంగా చేస్తున్నాయి అవన్నీ క్యాల్కులేట్ చేస్తే యూత్ అనేది ఇప్పుడు ఎంత చాలా డెవలప్ అయిపోయింది, చాలా అడిషనల్ ఉంది. బట్ ద థింగ్ ఇస్ వాట్, అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరు దాని ముందుకు రావట్లేదు. మేము కంపల్సరీ దానికి అవేర్నెస్ తీసుకొస్తున్నాము, మీరందరి సహకారంతో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్